సార్ మీరు మంచి వాళ్ళు నిజాయితీ పరులు నమ్మం. ఏంటి సార్ ఎలా చేశారు? దేనికైనా ఓపిక కావాలయ్యా. ఓపిక? వాడు నా చెల్లెల్ని చెడగొట్టాడు సార్. డబ్బులు ఇస్తే ఏమైనా జరిగిపోతుందా సార్? మాట్లాడటం నాకు వచ్చు, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నేను వాడిని లోపల పెడితే ఏమవుతుంది? నన్ను ట్రాన్స్ఫర్ చేస్తాను. దాని గురించి నాకు బెంగలేదు. నేను వెళ్ళిన తర్వాత నా ప్లేస్ లో మరొకడు వస్తాడు. అతను ఏం చేస్తాడో తెలుసా? వాడిని బయటకు వదిలి నిన్ను గుండా చట్టం కింద లోపల పెడతాడు. నీ చెల్లెలకి వ్యభిచారాన్ని బిరిదిచ్చి మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తాడు. ఇలా ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి సార్? రేషన్ షాప్ లో కిరోసిన్ కి, థియేటర్ లో టికెట్ కి మీరు ఓపిక నిలబడటం లేదా? న్యాయం మాత్రం వెంటనే దొరకాలంటే ఎలాగయ్యా? అయినా మీరు కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? మానభంగం ఎలా చేశాడు, ఎక్కడ తాకాడు, దేన్ని పట్టుకున్నాడని దిక్కుమాలిన ప్రశ్నలేసి నీ చెల్లెలు ప్రాణాలు తోడేస్తారు. మనకి మాత్రమే తెలిసిన ఈ విషయాన్ని పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఊరందరికీ తెలిసేలా చేస్తారు. అప్పుడు నీ చెల్లెల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? ఇంత ఆలోచించిన మీరు వాడిని ఏం చేయలేరా సార్? చేస్తానయ్యా. ఇలాంటి దరిద్ర పేదలకి బుద్ధి రావాలంటే చట్టంలో శిక్ష లేదు. చట్టాన్ని దాటి వాడిని తెగ నరకాలి. అలాంటి పరిస్థితి వస్తుంది, అప్పుడు నేనే మీ చేతికి గొడ్డలిస్తాను. అంతవరకు ఇదే కసితో ఉండండి. వెళ్ళండి. సార్ అన్న వెంటనే మిమ్మల్ని రమ్మన్నాడు. వస్తానని చెప్ప. దగ్గర నుండి తీసుకురమ్మన్నాడు. నిన్ను మానభంగం చేసినప్పుడు మన మనిషిని తెలిసి కూడా వాడిని స్టేషన్ తీసుకెళ్లాడన్నా. మీరు వాడికి ఇంత డబ్బిచ్చినా వాడికి ఏమాత్రం విలువ లేదన్నా. ఇలాగే చూస్తూ కూర్చుంటే రేపు మన్న కూడా బొక్కలో దోస్తాడు. నన్ను ఏం చేయమంటారయ్యా? ఏదో ఒకటి చేయాలండి. ఏంటి ఏదో ఒకటి చేయడం? వాడు అవసరం మనకుంది. ఏం చేసినా పిర్రగిల్లి జోలపాటు పాడినట్టుండాలి. ఇప్పుడు వాడు వస్తున్నాడుగా, మీరు ఒక పని చేయండి. మేమందరూ ఇక్కడ లోపల ఉంటాం. వాడి లోపల రాగానే మీరు వాడి మీద పడి బాధ ఏంటి చెప్తా. మేము అప్పుడే తెలిసినట్టు పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని తలో దెబ్బేసి తప్పురా అంటాం. ఏంటి? వెళ్ళండి మరి. ఇంకా వెళ్దాం పదండి. ఇంకా బాగా తన్నివ్వండి. తనులు తింటుంది వాడు కాదు మనవాళ్ళు. రాగు ఏంటిది? నువ్వు పుట్టిన తర్వాత నటించడం నేర్చుకుంటే నేను అమ్మ గడుపులోనే నటన నేర్చుకున్నాను. అసలు ఎవరుకుంటున్నారు నన్ను? మీ పరిమాణం అనుకుంటున్నారా? అభిమానాన్ని చంపుకున్నా ఆత్మాభిమానాన్ని వదులుకోలేను. మీరు ఇచ్చే డబ్బు, మీరు చేస్తున్న నేరాల్ని నేను మాఫీ చేస్తున్నందుకు ఇస్తున్న నజరానా. నా బాధ్యత నుంచి నేను తప్పుకున్నందుకు నాకు నేనే ఖరీదు కట్టుకున్న కూలి. నేను మర్యాద ఇచ్చేది ధర్మభిక్షానికి ఒక్కడికే. నీ దగ్గర బిచ్చమెత్తుకునే ఏ భిక్షగాడిని నేను లెక్క చెయ్యను. కాదని నన్ను రెచ్చగొట్టారో ఏరి పారేస్తా. ఎముకలు. రాజు అప్పటికప్పుడు చంపుతాడు, దేవుడు పాపం పండాక చంపుతాడు. ఈ లక్ష్మీ నరసింహ సాక్ష్యం లేకుండా చంపుతాడు. జాగ్రత్త. ఎరా, వీడిప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చాడా సజెషన్ ఇచ్చాడా? ఫ్యూచర్ చెప్పెళ్ళాడండి. నువ్వేగా రెచ్చగొట్టింది. డైరీలో ఒక మాట రాసుకో. నిద్రపోతున్న సింహాన్ని లేపకూడదు, లేపితే పంజా విసృద్ధి అని. ఈ కారపొడేటి ఈ టైంలో ఇక్కడ ఉంది? ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్కి పెడుతున్నా. మీ కారపొడి రుక్మిణీదేవి గారు బస్ స్టాప్ లో చాలా సేపటి నుంచి నిలబడి ఉన్నారండి. సర్లే, నేను వస్తున్నా. మరి కమిషనర్ ఆఫీస్ అండి? తర్వాత పెడతారే. ఓహో, నా ఆకు ఒక్క తీసి వెలిగిచ్చే రోజు దగ్గర పడింది. సున్నం వేసుకుంటే పడినట్టే. పోనీ. ఏంటి? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 4 రోజులుగా ఎందుకు కనపడలేదు? డ్యూటీ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. ఎప్పుడు మీతోనే ఉండాలనిపిస్తోంది.
దానికి ఒక్కటే మార్గం. ఏంటది? నువ్వే నాతో రోజు ఉంటే సరిపోతుంది. ఎలా ఉంటాను? నన్ను పెళ్లి చేసుకుంటే. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా? పోనీ నువ్వే నన్ను చేసుకో. కన్ను పొడితే కాకినట్ల పడతావు ఒళ్ళమ్మి కొట్టేయన్నా నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ పెణికింది నారాయణ నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ కన్ను పొడితే కాకినట్ల పడతావు ఒళ్ళమ్మి కొట్టేయన్నా ముందుకొచ్చినా పక్కకొచ్చినా మీదికొచ్చినా నేనేగా కోపమొచ్చినా కోరికొచ్చినా దారికొచ్చినా నేనేగా ముడి దుడుకులకొక వంతెన కట్టాల పూబాలా ముడి దుడుకులకొక వంతెన కట్టాల పూబాలా కొత్త కౌగిళ్ళు పెడుతుంటే నారాయణ కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ సోకు కట్టిల్లు కడుతుంటే నారాయణ సిగ్గు చిల్లిల్లు కూలింది నారాయణ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనేగా తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా
పెడుతుంటే నారాయణ కన్న నడుమమ్మ నవ్వింది నారాయణ పాడు పళ్ళన్ని పెడుతుంటే నారాయణ పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ చెరతొట్టి కొడితే జక్కై పెట్లు పడతావు రబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతావు ఒల్లమ్మి కొట్టేయన్నా నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ వెనికింది నారాయణ నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిజరమ్మ బెదిరింది నారాయణ. కారు నడిపింది మా అబ్బాయే సార్, కానీ కంప్లైంట్లో ఉన్నట్టు తాగి నడపలేదు. ఆ కుర్రాడే సైకిల్తో రాంగ్ రూట్లో వచ్చి కారు కింద పడి చచ్చిపోయాడు. కేసు అయితే కెరీర్ దెబ్బతింటుంది. కాస్త మీరే ఏదైనా 4 లక్షలు అవుతుంది. నాకు నచ్చని సంబంధం చేసుకోమంటే ఏదో ఒక నదిలో దూకి చచ్చిపోతానని చెప్పాను కదా. నోరు మీదే ఏంటా మాటలు? ఏ నదిలో దూకుతావు? ఏ నదిలో చూసే ఇసుక లారీలు తప్ప వాటర్ లేదు. అలా సీర సింపడం మానేసి ఒక్కసారి పెళ్లి కొడుకుని చూసి ఆ తర్వాత నీ డెసిషన్ చెప్పొచ్చు కదా. కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? కరివేపాకు లేకుండా ఈ రోజులో కూరలు ఎవరు వండుతున్నారు? తినేటప్పుడు తీసి అవతల పారేస్తారు. అవతల పెళ్లివారు వచ్చి కూర్చుంటే ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? పదండి పదండి. హలో, చెప్పు కారపడి. నన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. అబ్బాయిది ఎవరు? రాజమండ్రి. గోదావరి ఒడ్డు, సుభిక్షమైన స్థలం. అవును, పుష్కరాలు కూడా జరుగుతుంటాయి కదా, నువ్వెప్పుడైనా వెళ్ళావా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. తాంబూలాలు మార్చుకునే టైం చెప్పు, నేను వచ్చి గొడవ పెట్టుకుంటాను. అంత త్వరగా ఎలా రాగలరు? కిటికీలోంచి చూడు, నీకే అర్థం అవుతుంది. ఇప్పుడే లోపలికి వచ్చి గొడవ చేయమంటావా? వద్దు, మిమ్మల్ని చూశాక ధైర్యం వచ్చింది. జీతాలు అందరికీ దొరుకుతున్నాయండి, అద్దె కొంపే దొరకట్లేదు. సొంత కొంప ఉందా లేదా అని. అబ్బాయి పనిచేస్తుంది ఆర్టీఓ ఆఫీసులోనండి. సాయంత్రానికల్లా వాడి వాటా కింద వచ్చే డబ్బులు లెక్కేస్తే నెలకు 15,000 దాకా ఉంటుంది. సంవత్సరం తిరిగేలోపు సొంత ఫ్లాట్ లో ఉంటాడు. అజ్జి బాబోయ్, అంటే అబ్బాయి బల కింద చేయట్టే బాపతన్నమాట. ఇది ఆటైపోయినా? అవునండి, ఇది కూడా అలా కొన్నదే. అదేంటండి బాబు, ఎవరైనా మా అబ్బాయికి ఇంత జీతం వస్తుందని గర్వంగా చెప్పుకుంటారు. మా వాడు డైరెక్ట్ గా లంచాలు తీసుకుంటాడని రొమ్ము విరుచుకు చెప్తారేంటి? అంటే మీ అబ్బాయి అంత డైరెక్ట్ గా లంచాలు తీసుకుంటాడా? తీసుకుంటాడా అని అడుగుతారేంటి నాన్న? నెలకింత వస్తుందని డీటెయిల్ గా చెప్తుంటే. ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు పుచ్చుకోవడంలో తప్పే ఉందండి. అలాంటివి మా ఇంట్లో మాత్రం కుదరవు. బయట తీసుకుని ఇంట్లోకి వస్తాడా? అదేంటండి అలా వెళ్ళిపోతుంది? మా అమ్మాయి అంతేనండి, లంచం తీసుకునేవాడిని గాడిదని చూసినట్టు చూస్తుంది. మీ టైం బాగుండి లోపలికి వెళ్ళిపోయింది. అయినా 2 వీలర్కి 200, 4 వీలర్కి 400 అని రేటు కట్టి మరి లంచం తీసుకునేవాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మీరేం మాట్లాడుతున్నారు? ఆయన అచ్చమైన అధికార భాషలో మాట్లాడుతున్నారు. ఏంటి షాక్ తిన్నారా? మన క్యారెక్టర్ అంతేలే. దయచేయండి తెలుగు. ప్లీజ్ గెట్ అవుట్ ఇంగ్లీష్. లేవే, ఏదో మంచి ఫ్యామిలీ అని వచ్చాం. ఇప్పుడు మరి చెడ్డ ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారా? వెళ్ళవా? అదేంటండి అలా పంపించేస్తున్నారు? అప్పుడాలు వీడియోలు కావాలని అడిగి పంపుదామా? చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా అందాల ఆగబొమ్మ ఎంత బాగుంది ముద్దు